బోన్సాయిలో ఉన్నటువంటి స్టైల్స్ అయితే మీకు తెలుసు. ఈరోజు ఒక క్యానోపీ కటింగ్, ఒక ఫార్మల్ అప్రైట్ కటింగ్ అండ్ ఇంకొకటి రీపాటింగ్, అది కూడా రాకోవర్ స్టైల్ చేయాలన్న దాంతో చేసినటువంటిది. ఇవన్నీ కూడా ముందు వీడియోల్లో మనం స్టైల్స్ ఎట్లా రిపోర్టింగ్ చేయాలో చూసాం. నమస్తే, సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే ఇంతకుముందు మనం చేసుకున్నటువంటి రిపోర్ట్ చేసుకున్నటువంటి ఒక ఫైకస్ ప్లాంట్స్, ఇది ఫార్మల్ అప్రైట్ కోసం పెట్టుకున్నటువంటిది. అంటే అలా స్ట్రైట్గా ఉంది కదా అని దీన్ని ఇప్పుడు ప్రాపర్గా కట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి బ్రాంచెస్ ఎట్లా ఉండాలి, మనకు ఫ్రంట్లో ఉండకుండా ఏం చేయాలి, ఎట్లా కట్ చేసుకోవాలన్నది. ఇంకొక దానికి ఆల్రెడీ మొత్తం కటింగ్తో ఉంది, కానోపీ కట్ చేసుకుని దీన్ని చేసి ఇంకొక ప్లాంట్ని మనం రిపోర్టింగ్ చేసుకుందాం. ముందుగా అయితే ఇది నా దగ్గర ఉన్నటువంటి ఇది జేడ్ ప్లాంట్ అండి. పెద్దది కాదు, ఇంకా కాండం అనేది ఏం కాదు, కాకపోతే స్ట్రైట్గా ఉంది. మనం ఇంతకుముందు వీడియోలో దీన్ని రిపోర్ట్ చేసి పెట్టాము. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు కింద రెండు ఉన్నాయి, ఈ రెండిట్లలో మనం ఒకవైపు ఉంచుకుంటే అది ఫస్ట్ బ్రాంచ్ అవుతుంది. రెండోది ఏది బాగుందో దాన్ని ఉంచుకొని, ఏది బాగాలేదో అది కట్ చేసుకోవచ్చు. మనం కట్ చేసుకుంటే కనుక ఇప్పుడు మనకి ఒక ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసింది. దానికి ఆపోజిట్లో సెకండ్ బ్రాంచ్ కనుక మనం ఉంచుకుంటే థర్డ్ బ్రాంచ్ ఎట్లాగా మళ్ళీ లెఫ్ట్ సైడ్కి అట్లాగా తీసుకుంటే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అవి మళ్ళీ కొంచెం డెవలప్ అయినాక చక్కగా ప్యాడ్స్ ఎట్లా వస్తాయి అన్నది మనకు తెలుస్తుంది. ఫార్మల్ అప్రైట్ అంటే ఏం లేదండి, చాలా స్ట్రైట్గా ఉంటుంది. స్ట్రైట్గా ఉండి లెఫ్ట్ ఒక బ్రాంచ్, రైట్ ఒక బ్రాంచ్, లెఫ్ట్ ఒక బ్రాంచ్, రైట్ ఒక బ్రాంచ్, ఇలా వచ్చేసి మనకి చివరి వరకు ఉంటుంది. మనం క్యానోపీ చివరిలో మనం మొత్తంగా ఓవరాల్గా ఆ షేప్ చూసుకున్నప్పుడు కొంచెం ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా ఉంటే సరిపోతుంది, త్రిభుజాకారం అంతే. దాన్ని మనం అలా చేసుకుంటే ఇప్పుడు కటింగ్ చేసుకుని మళ్ళీ ఎడ్జెస్ కూడా బ్రాంచెస్ రావడానికి, ఈ బ్రాంచెస్ ఏదైతే మనం సైడ్స్ పెట్టుకున్నామో ఎడ్జెస్ టిప్స్ కొద్దిగా కట్ చేస్తే మనకు అక్కడ నుండి మనకి ప్యాడ్ ఫామ్ అవ్వడానికి సరిగ్గా ఉంటుందండి. సో ఇంకా మిగతాది ఏది కాండం మీద ఎక్కడ ఏది ఉన్నా సరే దాన్ని చిన్నదాన్ని కట్ చేసేసి కేవలం ఇవి మాత్రం ఉంచితే చక్కగా ఇది కనిపిస్తుంది. పైన ఉన్నటువంటి చివరిది టిప్ ఏదైతే ఉందో ఆ టిప్పు మనం లాస్ట్లో దాన్ని కొంచెం వైరింగ్ చేసుకుంటే స్ట్రైట్గా మనకు కనిపిస్తుంది. ఇదండి, దీన్ని ఇప్పటివరకు ఇంత చేస్తే మళ్ళీ తర్వాత దాని ప్యాడ్స్ ఫామ్ అయినాక చూడవచ్చు. దీనికి పైన కానోపీ కొంచెం ట్రయాంగిల్ షేప్లో రావడానికి ఇప్పుడు ఒక్కసారి చిన్న కటింగ్ చేసి పెడితే తర్వాత దీనికి మళ్ళీ మనం నెక్స్ట్ కటింగ్లో దీని షేప్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోకి వచ్చేటప్పటికి మొత్తం కనిపిస్తుంది. దీన్ని జస్ట్ మనం ట్రయాంగిల్గా కానోపీ మనకు ఉండాలి. మనకున్న రూల్ ప్రకారంగా ఏంటంటే మనకున్న చెట్టు కానోపీ ఉండి దానికి సరిపోయినటువంటి కుండీ పెట్టుకున్నామా లేదా అన్నది అది. ఇక ఫైనల్గా ఈరోజు చేయాలనుకున్న వీడియో ఏంటంటే ఇది బోధి చెట్టు అండి. చాలా సంవత్సరాలది, చాలా అంటే చాలా సంవత్సరాలది. మీకు కాండం చాలా లావుగా ఉన్నది. అయితే ఇది ఎండల్లో ఆకులు రాలిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా, అది చస్తూ బతుకుతున్నట్టుగా ఉంటుంది. కానీ చావకుండా ఇంతవరకు ఉంది. ఈ లావుగా ఉన్నటువంటిది అలాగే ఒక కుండీలో అడుగున లోపలి వరకు వేళ్ళు ఉనుకొని ఉంది. దీన్ని ఇప్పుడు తీసి వేళ్ళని తీసి దీన్ని చక్కగా ఒక ఈ సైజుకు సరిపోయినటువంటి ఒక పాట్లో అయితే మనం రిపాట్ చేసుకుందాం. మధ్యలో ఉన్నటువంటి ఆ పెద్ద వేరును కట్ చేసుకోవడం, తర్వాత ఈ చిన్న చిన్న వేర్లన్నీ కూడా క్లియర్ చేసుకుని మనకి ఎక్స్ట్రా ఉన్న వాటిని అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. చాలా సంవత్సరాలు ఆ మట్టిలో ఉండిపోయింది కదండి, చాలా వేర్లు కుప్పలుగా ఉన్నాయి. వీటిని అన్నిటిని కూడా క్లీన్ చేసి ఆ మధ్యలో దొడ్డుగా ఉన్నటువంటి ఆ వేరుని మాత్రం కట్ చేయాలండి. అది కట్ చేస్తే మనకు అది వెళ్ళిపోయిందంటే ఇంకా మిగతా ఈ చిన్నగా ఉన్న వాటిని ఎక్స్ట్రా చాలా ఉంటే కట్ చేసుకోండి, కొన్ని ఉంటే మన ఇష్టం. దీన్ని మనం సరిగ్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర అయితే
పింగాణిది లేదు ప్రస్తుతానికి. ఈ పాట్‌లో పెడదామని నేను ఈ బోన్సాయి పాట్‌లో దీంట్లో పెడితే మళ్ళీ నెక్స్ట్ దానికి నేను పెద్ద దాంట్లో పెట్టుకుంటాను. దీనికి కొంచెం గ్రావెల్ అయితే వేసుకుందాం. గ్రావెల్ వేసుకొని దాని మీద ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి మన సాయిల్ మిక్స్ బోన్సాయిది. ఈ రాక్ పెట్టాలి అంటే అసలు నిజానికి ఇది సరిపోవట్లేదు ఈ పాట్. సరే ఇప్పటికైతే దీన్ని పెట్టేసి నెక్స్ట్ దాంట్లో పెద్ద పాట్ తీసుకొని దాంట్లో చక్కగా పెడితే అప్పుడు మనం కింద కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కొమ్మ చాలా వంగి ఉంది కదా. సరే మట్టి అయితే మీకు తెలిసిందే, సాయిల్ మిక్స్ అంతా కూడా కొంచెం శాండీగా ఉండాలి, అది మర్చిపోవద్దు. కోకోపీట్ అసలు కలపొద్దు. డ్రైనేజ్ హోల్స్ పెద్దగా ఉన్నటువంటి పాటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనం మర్చిపోకుండా చేయాల్సినటువంటి పని. సరే ఇక దీంట్లో మనం ప్రస్తుతానికైతే దీంట్లో నింపేద్దాం. తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత దీన్ని మళ్ళీ పెద్ద దాంట్లోకి వేస్తే చక్కగా మనం కింద కూడా చక్కగా దీనికి డెకరేషన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే కొమ్మ అయితే బాగా వంగి ఉంది. చక్కగా ఒక ఉయ్యాల వేసుకొని దీన్ని చక్కగా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఒకటండి కొంచెం అంటే ఇంత మొదలుతో ఇంత రావాలి అంటే ఇది ఒక రోజులో వచ్చినటువంటి చెట్టు కాదు. దాదాపు ఓ 3-4 సంవత్సరాలు అయిన తర్వాత మనకు కనబడేటువంటి స్ట్రక్చర్ ఇది. దీన్ని మళ్ళీ మనం పెట్టుకుంటే ఇంకో 2 సంవత్సరాలకి పూర్తిగా ఎదిగినటువంటి ఒక మంచి పీస్ తయారవ్వడం అయితే గ్యారంటీ. దానికోసం మనం జాగ్రత్త అయితే అవసరం. ఎంత జాగ్రత్తగా మనం చెట్టుని కాపాడుకుంటామో అంత ఓపిక కూడా అవసరం. ఫటాఫట్ ఒక రోజుల్లో మనకి బోన్సాయి పూర్తిగా దాని షేప్ రావాలి, దాని రూపు రావాలి. దాన్ని మనం అక్కడ బోన్సాయి ప్లాంట్స్ చూస్తున్న వాటిని ఎంత అందంగా కనిపిస్తున్నాయో అలాగా ఉండాలంటే కష్టం. అలా కాకుండా మనం అవసరమైనప్పుడు కట్స్ చేస్తూనే మళ్ళీ పాటుకు వీలుగా మనం ఆ రీపాటింగ్ చేయడం అన్నటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రిపోర్ట్ చేసేటప్పుడే దానికి కావాల్సినటువంటి మాన్యూర్ కూడా కలిపి చేస్తే, ఎందుకంటే పాట్ చిన్నది కాబట్టి మనకు అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందండి. అట్లా కాకుండా మామూలుగా మొత్తం శాండీ పోస్తే మాత్రం చెట్టు ఎదగడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. దానికి కావాల్సిన పోషకాలు అవి రావడం అనేటువంటిది మనకి కష్టంగా ఉంటుంది. సో మొత్తంగా ప్లాంట్ అయితే నాటేసామండి. ఇది మనకు కనిపిస్తున్నటువంటిది ఇది మనం ముందు కానోపీ కట్ చేసుకుంది. ఇది ఫార్ములా అప్రైట్ కోసం చేసుకున్నటువంటిది జేడ్. ఇది మిగతా ఒకటి ఫైకస్లో ఇంకోటి లాస్ట్లో మనం పెట్టుకున్నటువంటిది రాక్ ఓవర్ స్టైల్ చేద్దామని అనుకున్నటువంటిది ఇది బోధి వృక్షం అండి. దీనికి చక్కగా అయితే ఉయ్యాలేసి పెట్టుకోవచ్చు, అంత అందంగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.